హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మనం గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వంకాయని ఇలా సాల్ట్ వాటర్లో పెట్టుకోండి. ఈ విధంగా సాల్ట్ వాటర్లో పెట్టండి. నెక్స్ట్ మన లావు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టి పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చి ఒక 50 గ్రాముల పల్లీలు అండి, వేయించిన పల్లీలు వేయించిన బుడ్డలు వచ్చేసి 50 గ్రాములు తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకుని అందులో మిక్సీ పట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 20 గ్రాములు వచ్చేసి నువ్వులు అండి, ఇవి కూడా వేయించుకోవాలి. వేయించిన నువ్వులు వచ్చేసి 25 గ్రాములు. నెక్స్ట్ వచ్చేసి కారము 1 స్పూన్ అండి, ధనియాల పొడి 1 స్పూన్, పసుపు 1 చిన్న టీ స్పూన్, రాళ్ళ ఉప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, బెల్లం అండి కొద్దిగా. షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బెల్లం లేని వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం తినని వాళ్ళు, స్వీట్ తినని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, మొత్తం పిండేసుకుందాము. ఇప్పుడు దీని మొత్తాన్ని వచ్చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ తయారు చేసుకోండి. చూడండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా మిరియాలండి, ఒక 15 మిరియాలు, ఒక 4 లవంగాలు, కొద్దిగా చెక్క, ఇవి కూడా వేసి మెత్తగా పౌడర్గా తయారు చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా ఫైన్గా పౌడర్గా తయారు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్, ఫస్ట్ మనం పేస్ట్ పెట్టాం కదండి, అదే మిక్సీ జార్లో వచ్చేసి ఈ పౌడర్ వేసి ఇంకో రౌండ్ బ్లెండ్ చేద్దాము. ఫస్టే వేస్తే ఏమంటే మెదగవండి, లవంగాలు చెక్క మిరియాలు అనేవి మెదగం ఇందులో వేస్తే, అందుకే సపరేట్ పెట్టాను. ఎందుకంటే మిక్సీ పెద్దగా ఉంది కదా, కొంచెం చిన్న మిక్సీ అయితే మీరైతే దాంతో కలిపి మనం బుడ్డలు నువ్వులు వేసినప్పుడు వేసి కలిపి పట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే మెత్తగా పేస్ట్గా తయారు చేసుకుందాం. ఈ విధంగా ఈ పేస్ట్ అంతా కలిపి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి వంకాయలు అండి, మనం సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలను వచ్చేసి హెడ్ వచ్చేసి కొద్దిగా కట్ చేయండి. ఈ విధంగా హెడ్ కట్ చేసేయండి కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఘాటు పెట్టుకోవాలి. పూర్తి లాస్ట్ వరకు పెట్టొద్దండి, వీడి దాకే చూడండి. ఇలా 4 పీసెస్ అయ్యేటట్లు ఘాటు పెట్టుకొని మొత్తం వాటర్లో ఇట్లా ఈ విధంగా వేసుకోండి. మళ్ళీ ఇది కాడ పూర్తి పొడుగు అవుతుంది కదా, అందుకే కట్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ ఇలాగే కట్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ నేనైతే 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనము పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఒక్కొక్క వంకాయ తీసేసుకొని ఇందులో స్టఫ్ చేసేద్దాము. ఈ విధంగా ఇట్లా పెడితే వంకాయకి అనేది బాగా పట్టుకుంటుందండి, కర్రీ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది వంకాయకి. ఈ విధంగా మొత్తం వంకాయలకి పూర్తి ఎక్కువ చీల్చొద్దండి, వంకాయలు ఇరిగిపోతాయి. జస్ట్ ఇలా తీసి లోపలికి కూరండి. ఈ విధంగా మొత్తం స్టఫ్ చేసేసుకుందాము. ఇలా ఇది రొట్టెలేకి, చపాతీలేకి, దేంట్లోకైనా రైస్లేకి, కలర్ రైస్లేకి బాగుంటుందండి. ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. ఈ విధంగా వంకాయలు మొత్తం స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా నింపుకొని పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అనేది వేస్ట్ కాదండి, పక్కన పెడదాము. నెక్స్ట్ ప్రాసెస్లో దీన్ని వాడతాం, మనము చూపిస్తాను ఏ విధంగా అనేది. ఇవైతే ఇప్పుడు పక్కన ఉంచుకుందాం, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒక ఆనియన్, ఒక టమాటా అండి కట్ చేసి పెట్టుకుందాము. తరువాతకండి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం. ఇవి ఒక ఆనియన్, ఒక టమాటా వచ్చేసి ఈ విధంగా చిన్నగా పీస్గా కట్ చేసి పెట్టుకోండి. ఒక టమాటా సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు వాడినాం కదండి అక్కడ, అందుకు ఒక టమాటా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్టవ్ పైన కుక్కర్లో చేద్దామండి మనం వంకాయ. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, ఒక 5 టేబుల్ స్పూన్. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి గుత్తి వంకాయ కర్రీ. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలండి, పోపు దినుసులు, తర్వాత కరివేపాకు అండి, కొద్ది కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్
వేసి కొద్దిగా ఆనియన్ రెడ్గా వచ్చేదాకా వేయించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అక్కడ 1.5 స్పూన్ వేసాం కదా, ఇక్కడ 1/2 స్పూన్ వేస్తున్నాను. మొత్తం 2 స్పూన్స్ అవుతాయి. వేసిన తర్వాత కొద్దిగా కలపండి, కొద్దిగా పచ్చివాసన అయ్యేదాకా కలపండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి టమాటా అండి, ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా వేసి కలిపేసి కొద్దిగా సేపు టమాటాలు మెత్తబడేదాకా ఉంచుదాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంచి పెట్టుకున్నాం కదండి వంకాయలు, ఈ విధంగా మొత్తం ఒక్కోటి ఇలా పెట్టుకుందాము. కొద్దిగా పెద్ద కుక్కర్ తీసుకోండి, వెడల్పు ఉంటే వంకాయలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మొత్తం అన్నీ పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ఇందాక మిగిలింది కదండి పేస్ట్, ఈ పేస్ట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తం కలిపేద్దాము. కలిపేసి దీనిపైన ఇలా వేసేసుకుందాం మొత్తము. కొద్ది వాటర్ అండి, పేస్ట్ వేసాం కదా, సరిపోయి కొద్దిగా లూజ్గా ఉండాలండి ఇది. వేసిన తర్వాత మొత్తం వంకాయలు కలపకుండా ఈ విధంగా మొత్తం ఇలా అండి. ఇంకొద్ది వాటర్ పడుతుంది, ఇంకొద్ది వాటర్ యాడ్ చేద్దాము. ఇంకొద్ది వాటర్ వేస్తున్నాను. ఇందులోకి మరి ఇంకోసారి కొద్దిగా పసుపు అండి, కొద్దిగా పసుపు, కారం కొద్దిగా వేస్తున్నాను. అప్పుడు 1 స్పూన్ వేస్తాను కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేస్తున్నాను. ఒకవేళ తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. మేము కొద్దిగా ఎక్కువే తింటాము. ఒక 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేస్తాను అండి. అప్పుడు వేసాను కదా, మళ్ళీ వాటర్ యాడ్ చేసిన కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది తగ్గింటుంది కదా. మొత్తం వేసేసిన తర్వాత కలిపేద్దాము మరి ఇంకోసారి. ఈ విధంగా మొత్తం కలిపేసి విజిల్ పెడదాం, కుక్కర్ విజిల్. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దామండి. 2 విజిల్స్ అయిపోయాయండి. చూద్దాము ఎలా ఉందో. ఇప్పుడు విజిల్ తీసేసి చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి, రసం ఈ విధంగా ఉండాలి. అప్పుడు మనకు రొట్టెలోకి తినడానికి బాగుంటుంది. వంకాయలు అవి 2 విజిల్స్కే ఉడికిపోతాయండి, ఎక్కువ విజిల్స్ పెట్టద్దు, 2 విజిల్స్కే ఉడికిపోతాయి. చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొబ్బరి అండి, 2 టీ స్పూన్లు కొబ్బరి వేసిన తర్వాత వంకాయలు కదపకుండా అలానండి కొద్దిగా ఉడకనిద్దాము. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ ఉడికియద్దండి, మరి పూర్తి వంకాయలు పగిలిపోతాయి. చాలండి. ఇంకా జస్ట్ అలా చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసి ఇలా కుక్కర్ మూత ఉంచొద్దండి, ఎప్పుడు ఇలాంటి మూత ఉంచండి. ఉంచితే ఆ ఫ్లేవర్ అనేది, కొత్తిమీర ఫ్లేవర్ అనేది వంకాయ పట్టుకుంటుంది. ఇంతే అండి, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి. ఇంతే అండి, వేడివేడిగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరన్నా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.